మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా ఇవాళ లవకుశ సినిమాలోని సందేహించు మమ్మ రఘురామ ప్రేమను అన్న పాటను షార్ట్ వీడియో చేయడం జరిగింది. చాలా ఫాస్ట్గా రీచ్లు పడ్డాయి, లైకులు పడ్డాయి. చాలామంది అభినందిస్తూ కామెంట్లు పెట్టారు. వాళ్ళందరికీ శతకోటి వందనాలు. మీ ఆదరణ ఇలాగ ఉంటే మరిన్ని షాట్లు చేస్తారు. ఆ పాట మొత్తం పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4గా మొత్తం రోజు చేయాలని అనుకుంటున్నాను. ఇక షామీర్ బాషా గారు యూట్యూబ్లో వారు జరుగుతుంది, మీరు ఇది గమనించారా? రైతులారా ఒక క్యాప్షన్ పెట్టి ఒక్కొక్క రకంగా అని మాట్లాడుతున్నా కానీ రైతులు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియడం లేదు. అందరూ తికమక పడుతున్నారు. ఇప్పుడు ప్లాంటేషన్ చేసుకుంటే కొంచెం బెటర్. టమోటాలు కాకుండా ఇంకా ఏ పంటలైనా చేసుకోండి. నేను ఇప్పుడు 3వ పంట పెట్టాను, పెట్టుబడి కూడా రాలేదు. 3 పంటలు పెట్టాను, పెట్టుబడి కూడా రాలేదు. అందుకని అంతర్ పంటలుగా వేరే పంట వేసుకుంటే కొంచెం చేయికి సాయంగా ఉంటుంది. వాస్తవమైన అంతర పంటలు వేసుకుంటే కొంచెం చేయికి సాయంగా ఉంటుంది. ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలియడం మీరు కామెంట్ పెట్టారు. అసలు ఎందుకన్నా అన్నీ ఆకర్షణీయ టైటిల్ పెడితే వాటిని చూడటము, ఎప్పుడు ఏమవుతుందో అని కంగారు పడటము అన్న. టమోటాలు ఎప్పుడు ఏమవుతుందో ఎవరు చెప్పలేము. వాళ్ళ మదనపల్లి మార్కెట్లో 250 నుంచి 300 చాలా వరకు పడ్డాయి. సాయంత్రం మార్కెట్లో కూడా బాగానే అమ్మాయి. ఇంకా ఎక్స్పోర్ట్ పూర్తిగా పుంజుకోలేదు, కొద్దిగా మాత్రమే స్టార్ట్ అయ్యాయి. కాబట్టి ఆందోళన చెందకండి. ఘనారెడ్డి గారు సయ్యద్ అన్న 2025లో రైతు ఆశ పడ్డది. ఎక్కడా వైరస్ లేదు, టెంపరేచర్ లేదు. టమోటా తోటలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ ఏడాది 15 kg బాస్ 300 పైన, ఈ ఏడాది 15 kg బాస్ 300 పైన అమ్మదు. సువర్ణ అక్షరాలతో రాసి పెట్టుకోండి. తోటలు బాగున్నాయి, వైరస్ లేదు, ఉష్ణోగ్రత లేదు. కాబట్టి 15 kg బాస్ 300 పైన అమ్మే అవకాశం లేదని అంటున్నారు. బట్ వెయిట్ అండ్ సీ అన్న, ఏమవుతుందో చూడాలి. మరి హాయ్ అన్న, మే మంత్లో రేట్స్ ఉండవచ్చు అనుకుంటున్నాను. ఎక్స్పోర్ట్ అవుతాయి కాబట్టి ఒక ఆశ. రెడ్డమ్మ గారు ఎక్స్పోర్ట్ అయితే ఉంటుందమ్మా, ధర కూడా ఉండే అవకాశమే ఉంది. చూడాలి మరి. ఎందుకంటే ప్లాంటేషన్ భారీగా జరిగింది కాబట్టి ఈ దిగుమతులు ఏ మేరకు వస్తాయో, బయట అమ్మకాలు ఎలా ఉంటాయో ఇవన్నీ ఉన్నాయి. బట్ ఆందోళన వద్దు. ఇక బావమరిది యూట్యూబ్ ఛానల్ నాకు ఇచ్చిన బావమరిది గారు రమేష్ గారు, బావగారు ఛత్తీస్గఢ్ టమోటాలు ఇంకా ఎన్ని రోజులు వస్తాయి? ఈ నెల చివరి వరకు వచ్చే అవకాశం ఉంది. శనివారం నుంచి వర్షం ఉంది, తస్మాత్ జాగ్రత్త. ఫిబ్రవరి 19 4,000, మార్చి 17 4,000, ఏప్రిల్ 10 5,000 టమోటా నాటాను. పెట్టుబడి ఎక్కువ పెట్టాను. నెక్స్ట్ మంత్ నాకు స్మాల్ బాక్స్ 250 300 అమ్మితే చాలు బావగారు. అలా అమ్మితే మీకు మార్ఫేస్ ఫుల్ బాటిల్ తీసిస్తా. ఇవాళ కోలాల్లో చిన్న బాక్స్ 200 రూపాయల వరకు అమ్మడం జరిగింది. బావమరిది అయితే 250 300 అమ్మితే చాలు అని కోరుకుంటున్నారు. ఆ దేవుడు కరుణించాలి, ఇంకా మంచి ధరలు ఉండాలని కోరుకుందాం. అయితే రమేష్ గారు, మార్ఫేస్లో కొత్తది ఒకటి వచ్చింది, బ్లూ మార్ఫేస్, కొత్త బ్రాండ్, సిద్ధంగా ఉండండి. ఇక నాయుడు గారు, ఇది పొలిటికల్ కామెంట్, నో సారీ. ఇక మరొక కార్డు పరిశీలిస్తే బాబు గారు, సయ్యద్ బాయ్ యూట్యూబ్ ఛానళ్ళు చెప్పి రైతులు టమోటా 5 ఎకరాల నుంచి 10 ఎకరాలు నాటినారు. ఈసారి రేట్స్ పెరగదు, దేవుడే కాపాడాలి. తాజ్ గారు, అన్నో ఎన్ని భాషలు వస్తాయన్నా నీకు, నువ్వు గ్రేట్ అంతే. ఏమి రాదా? తెలుగు, హిందీ, తమిళం, ఇంగ్లీష్ థోడా. ఇక పీవీపీ గారు, అన్న నేను నిన్ననే చెప్పాను, తమిళనాడులో 14వ తేదీన వాళ్ళకి పండగ ఉందని, వాళ్ళు చాలా గ్రాండ్గా చేస్తారని చెప్పా. టమోటా రేట్స్ పెరుగుతుందని. వాస్తవమే అన్న. ఇవాళతే అన్ని మార్కెట్లు ఈ మాట ఆ మాట తేడా, అన్ని మార్కెట్లు కూడా ధర ఇవాళ పెరిగింది. ఇక మనం మరొకటి పరిశీలిస్తే సురేష్ గారు, రేట్స్ చెప్పే పుష్పాలు ఎక్కడ? డైలాగ్ చెప్పినంత ఈజీ కాదు బ్రో. టమోటా రేట్స్ ఖచ్చితంగా చెప్పడానికి అంతా దేవుడి పైన భారం. అన్న పడవ మార్కెట్ పెరిగిందన్న. మోక్షిత్ గారు, అన్న ఫొటోస్ పెట్టారు చూసావా? భాస్కర్ రెడ్డి గారు, అన్న చూసారన్నా, మీ నెంబర్ ఫీడింగ్ లేదు, మరొకసారి చూస్తాను. ఇక మనం మరొకటి పరిశీలిస్తే వెంకీ రమణ గారు, అన్న ఈరోజు మార్నింగే పడింద ఆఫ్, అన్ని లాంగ్వేజెస్ వస్తున్నాయి. లేదని 2 రోజులు సెలవులో ఉన్నాను నేను. సలాం బాయ్.
వాలేకుం సలాం. ఇక అన్నా నిదానంగా క్లియర్గా చెప్పన్నా తలారి అశోక్ గారు, తప్పకుండా అన్న. ఇక శ్రీ మంజునాథ్ గారు, రైతన్నల కళ్ళల్లో చిన్న లైట్ ఒక్కటి వెలిగింది, వెయిటింగ్ ఫర్ ఫోకస్ లైట్. శివ గారు, అన్న అంగల్ మార్కెట్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది? అక్కడ కూడా లెవెల్ గేట్ పెడితేనే బాగుంటుందన్నా, లేకపోతే మదనపల్లి కూడా మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ లెవెల్ గేట్కి అలవాటు పడుతున్నారు కాబట్టి అంగళ్ళు కూడా లెవెల్ గేట్ పెడితేనే బాగుంటుందన్నా అని నేను ఆలోచిస్తున్నాను. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్, జై సయ్యద్ షహతాజ్. అన్న అంగళ్ళు మార్కెట్ అయితే ఈ ఏప్రిల్ చివరి వారంలో ఆరంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక లెవెల్ గేట్ అంటారా, మీరు చెప్పిన విషయాన్ని అంగళ్ళు మండి యజమానుల దృష్టికి తీసుకుపెడతారన్న. బహుశా అంగళ్ళు కూడా ఈసారి లెవెల్ రేట్లే ఉండవచ్చు. ఇక పీవీపీ గారు, అంచనాలు తారుమారు అయ్యాయి, తొందరపడి కోయిల ముందే కూసింది. దాని శివకుమార్ గారు రిప్లై ఇచ్చారు, ఎక్కడన్నా అని చెప్పి. ఈసారి అంతా గోవా. ఎస్ఎన్డి గారు, గోవాకు వెళ్ళాలని డబ్బులు కావాలి కదా అని శివకుమార్ గారు రిప్లై ఇచ్చారు. ఇక మనం మరొక పరిశీలిస్తే, అన్న వీడియోలో లాస్ట్ సాంగ్ ఏ మూవీ చెప్పండి. సుధీర్ గౌడ్ గారు, అన్న అది అన్న ఎన్టీ రామారావు నటించిన సమ్రాట్ అశోక సినిమాలో అన్న. ఇక ఆనంద్ రెడ్డి గారు, ఏప్రిల్ 20 నుంచి పావగడ, కలకడ, అనంతపురం, చిలకేరి హెవీ టు హెవీ ప్లాంటేషన్ నర్సరీలో నార్లు క్రోర్స్లో బుకింగ్ చేస్తున్నారు. పావగడ, కలకడ, అనంతపురము, చిలకేరి హెవీ నుంచి హెవీ ప్లాంటేషన్ కోట్లలో మొక్కలు, టమోటా మొక్కలు బుక్ చేస్తున్నారని ఆనంద్ రెడ్డి గారు కామెంట్ పెట్టారు. మావి 10 డేస్లో కటింగ్ పడతాయి, ఎంతో ఆశపడ్డాను, అంతా అస్సాం. శివకుమార్ గారు నిరాశ చెందకండి, ఇవాళ పర్వాలేదు. ఇదివరకే మంజు కామెంట్ పెట్టారు, రైతు కొలంలో కొంచెం లైట్ వెలిగింది, ఇక ఫోకస్ లైట్ గురించి వెయిటింగ్ అని చెప్పి. రేపటి నుంచి ఇలాగే ధర పెరుగుతుపోయిన ఇవే ధర కంటిన్యూ అయినా ధరలు ఉండే అవకాశం ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఇక మనం మరొక పరిశీలిస్తే, నాగరాజు గారు, అన్నదాతలు ఎవరు ఎంత నాటినా, ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరికి ఎంత ఇవ్వాలో ఆ మహాదేవుని తెలుసు. నేను 30 years నుంచి చూస్తున్నా, ఇంకా మాకి టమోటా రేట్స్ రావు అనుకున్నా. ఏదో ఒక టైంకి ఇయర్లీ రేట్స్ వస్తుంది, ఇది నా నమ్మకం. ఇయర్ కూడా అంతే వస్తుంది, ఎప్పుడు వస్తుందో తెలియదు. బట్ నెక్స్ట్ 10 daysలో 1 acre శాంపుల్ అండ్ 1 acre 1 month ప్లాంటేషన్ అండ్ నెక్స్ట్ మండే 14 2 acre ప్లాంటేషన్ చేస్తున్నా. ఎప్పటికీ నాకు నమ్మకం ఉంది, నాకు లాస్ రాదు. బట్ చూద్దాం, అంతా ఓం నమ శివాయ. నమ్మకం ఉండాలి, ఆశ ఉండాలి. ఆ నెలట్లు మాత్రం 1 సంవత్సరం ఏదో ఒక టమాటా ఖచ్చితంగా అమ్ముతుంది, అమ్మే తీరుతుంది. దాన్ని ఎవరు ఆపలేరు. అది ఎప్పుడు అమ్ముతుంది అన్నది మనం చూడాలి. రెండోది వచ్చి ఖచ్చితంగా నాకైతే నష్టం రాదు. ఆ తర్వాత చూడాలని ఆయన పరమేశ్వరుడి పైన భారం వేశారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, రెడ్డి గారు, అన్నా మొలకొల్చెరు ఏరియాలో ఫుల్ వైరస్ ఉంది అని కామెంట్ పెట్టారు కానీ బట్ అక్కడ వైరస్ ఏమీ లేదు అని అన్నదాతలు రిప్లై ఇచ్చారు. 6 month రేట్ ప్లీజ్, జూన్లో చేయాలనుకుంటాను, వెయిట్ అండ్ సీ అన్న. ఇక చివరిగా శ్రీరామ గారు, అన్నా ఇఫ్ యు ఆర్ నాట్ దేర్ ఐఎమ్ నాట్ దేర్ ఆన్ యూట్యూబ్, థ్యాంక్స్ అలాట్. ఇది ఈరోజు మీ కామెంట్లు, నా సమాధానం కార్యక్రమం.